Hi everyone, this is Divya Marampudi. Today I would like to explain macros. This is the last topic in your third unit. What is macro? If you have tasks in MS Excel that you do repeatedly, you can record a macro to automate those tasks. A macro is an action or a set of actions that you can run as many times as you want. When you create a macro, you are recording your mouse click and keystroke. సో ఈ మ్యాక్రోస్కి వచ్చేటప్పటికి మీరు ఏదైనా ఒక స్టెప్ని రిపీటెడ్గా చేస్తున్నారు అంటే మనం ఈ మ్యాక్రోస్ని యూజ్ చేసుకోవచ్చు. An Excel macro is a set of programming instruction stored in a VBA code that can be used to eliminate the needed to repeat the steps of commonly performed tasks over and over again. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ఇన్స్ట్రక్షన్ కానివ్వండి, లేదు ఏదైనా ఒక కామన్గా యూజ్ చేసేటువంటి ఫార్ములా కానివ్వండి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎంటర్ చేస్తున్నారు. అలా రాయకుండా ఉండడం కోసం, అలా ఎలిమినేట్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ మ్యాక్రోస్ అనేవి రాస్తాం. సో దోస్ రిపిటేటివ్ టాస్క్ మైట్ ఇన్వాల్వ్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ దట్ రిక్వైర్ టు యూజ్ ద ఫార్ములాస్ సో మీరు ఫార్ములాస్ రాయడం కోసం కానివ్వండి, లేదు అంటే అప్లయింగ్ సెల్స్ అండ్ వర్క్షీట్ ఫార్మాట్ సచ్ యాజ్ బోర్డర్స్ అండ్ షేడింగ్స్ కానివ్వండి, లేదు రోస్ కానివ్వండి, రేంజెస్ కానివ్వండి, ఏదైనా మీరు వర్క్షీట్లో పర్ఫామ్ చేసేటువంటి ఆపరేషన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిపీట్ చేయకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ మ్యాక్రోస్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్ ఆఫ్ మ్యాక్రోస్ రెడ్యూస్ ద పాసిబిలిటీ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్. సో ఒక ప్రాసెస్ అనేది మీరు చేస్తున్నారు, ఫస్ట్ టైం మీరు సక్సెస్ అయ్యారు, సెకండ్ టైం మీకు ఏ ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ప్రాసెస్ని రికార్డ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే ఈ మ్యాక్రోస్ అనేవి యూజ్ చేస్తాం. మ్యాక్రోస్ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ మస్ట్ బి స్పెండ్ పర్ఫార్మింగ్ బేసిక్ కంప్యూటింగ్ టాస్క్. ఏ టైప్ ఆఫ్ టాస్క్ అయినా కానీ మనం టైం వేస్ట్ చేయకుండా ఉండడం కోసం రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ టైం పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే మ్యాక్రోస్ని యూజ్ చేస్తాం. మ్యాక్రోస్ మేక్ కాంప్లెక్స్ కంప్యూటేషన్ ఈజీ టు పర్ఫామ్. ఏ టైప్ ఆఫ్ టాస్క్ అయినా కానివ్వండి, ఎంత కాంప్లికేటెడ్ టాస్క్ అయినా కానివ్వండి, మీరు ఏం చేయొచ్చు అంటే మ్యాక్రోస్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. హౌ టు క్రియేట్ ఏ మ్యాక్రో అండ్ హౌ టు ఎడిటింగ్ మ్యాక్రో అండ్ హౌ టు డిలీషన్ ఆఫ్ ఏ మ్యాక్రో. సో ఫస్ట్ మనం ఎక్సెల్ షీట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ నేను ఏం చేశాను అంటే 3 షీట్స్లో కూడా స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ తీసుకుంటున్నాను. షీట్ 1లో ఎంఎస్, షీట్ 2లో ఎంసీసీఎస్ అండ్ షీట్ 3లో ఎంఈసీఎస్ యొక్క డేటాని నేను ఎంటర్ చేస్తున్నాను. సో షీట్ 1లో నేను ఏం చేస్తున్నాను అంటే మార్క్స్ ఎంటర్ చేస్తున్నాను. అలాగే M2 మార్క్స్, M3లో మార్క్స్, అలాగే వీళ్ళ యొక్క టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. సో టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మనం సమ్ ఫామ్లో రాయాలి కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను 3 షీట్స్లో కూడా సమ్ ఫామ్లో రాయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఈ సమ్ ఫామ్లో అనేది రికార్డ్ చేస్తున్నాను. సో ఎలా రికార్డ్ చేస్తాం, వ్యూ మెనూలోకి వెళ్తాం, మ్యాక్రోస్, రికార్డ్ ఏ మ్యాక్రో. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే షార్ట్ కట్ కీ అనేది యూజ్ చేయాలి. సో టోటల్ కాబట్టి సమ్, అలాగే షార్ట్ కట్ కీ వచ్చేటప్పటికి నేను ఏం చేస్తున్నాను అంటే బి ఇస్తున్నాను. ఓకే, ఫామ్లో ఎంటర్ చేయండి, ఈక్వల్ టు సమ్. మీరు ఏ సెల్స్ అయితే ఫామ్లోని యూజ్ చేయాలి అనుకుంటున్నారో ఆ సెల్స్ యొక్క అడ్రస్ రాయండి, ఎంటర్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఫార్ములాని స్టాప్ చేయండి. ఫార్ములా ఎంటర్ చేశారు, రికార్డ్ చేశారు. సో ఇప్పుడు ఫార్ములాని స్టాప్ చేశారు, ఆటోమేటిక్గా మీకు డిస్ప్లే అవుతుంది. అలాగే మ్యాక్సిమం మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి అన్న వ్యూ మెనూలో మ్యాక్రోస్, రికార్డింగ్ మ్యాక్రో. సో మ్యాక్రో 10 అని ఉంది. సో ఇక్కడ మీరు షార్ట్ కట్ కీ అనవండి, నేను ఏం చేస్తున్నాను ఐ అనేది ఇస్తున్నాను. ఓకే, సో ఫార్ములా ఎంటర్ చేయండి, ఈక్వల్ టు మ్యాక్సిమం మార్క్స్. ఎన్ని సెల్స్లో డేటాని మీరు మ్యాక్సిమం మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నారు వాటి యొక్క రెఫరెన్స్, ఎంటర్, 87. సో మళ్ళీ స్టాప్ రికార్డింగ్. నెక్స్ట్ వన్, మినిమం మార్క్స్కి మళ్ళీ మ్యాక్రోస్, రికార్డింగ్ మ్యాక్రో 10 అని ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే W అని ఇస్తున్నాను. ఓకే, సో ఫార్ములా ఎంటర్ చేయండి, ఈక్వల్ టు మినిమం. మీరు ఎన్ని సెల్స్లో ఉన్న డేటా మినిమం మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నారు వాటి యొక్క రెఫరెన్స్, ఎంటర్. అగైన్ మ్యాక్రోస్, స్టాప్ రికార్డింగ్. సో మళ్ళీ ర్యాంక్ చేయండి, ఆటోమేటిక్గా మనకి ఏమయ్యాయంటే మార్క్స్ అనేవి వచ్చాయి. అలాగే షీట్ 2కి వెళ్ళండి. ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు, మార్క్స్ అనేవి ఎంటర్ చేయండి.
M2 మార్క్స్. అలాగే M3 మార్క్స్. సో షీట్ 1లో ఏం చేసామమ్మా, మ్యాక్రోస్ని యూజ్ చేసి ఫార్ములాస్ అనేవి రాసాం. అలాగే షీట్ 2కి వెళ్ళండి. టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఏం చేసాం, సమ్కి షార్ట్కట్కి కంట్రోల్ B. సో 204 డ్రాగ్ చేయండి. ఓకేనా. మ్యాక్సిమం మార్క్స్కి కంట్రోల్+I. మీరు షార్ట్కట్ కీస్ గుర్తుపెట్టుకోండి అమ్మా. అలాగే కంట్రోల్+W. అలాగే షీట్ 3 రోల్ నెంబర్ యాడ్ చేయండి. సో మార్క్స్ ఇక్కడ షార్ట్కట్ కీస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, లేదు అంటే మీకు డేటా అనేది ఫామ్లో అప్లై అవ్వదు. ఓకేనా. సో ఇక్కడ టోటల్కి కంట్రోల్+W, కంట్రోల్+B టోటల్కి. సో ట్రాక్ చేయండి. మ్యాక్సిమం మార్క్స్కి కంట్రోల్+I. ఫార్ములా యూజ్ చేయకుండా మనం ఏం చేసాం, ఫార్ములాని రికార్డ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అవుతున్నాయి. సో ఇలా మనం ఏం చేస్తామంటే ఫార్ములాస్ని రిపీటెడ్గా రాయకుండా డేటాలో మనం ఏం చేస్తాము అంటే మ్యాక్రోస్ ద్వారా రికార్డ్ చేస్తాం. So how to enable macro in MS Excel? First of all, you click the developer tab in code group and click macro security. Next మీరు ఏం చేస్తారు, click recording macro button in developer tab. Next one, set macro parameters of new macro in your recording macro dialog box. సో మనకి ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ మీరేమో టైటిల్ ఇస్తున్నారు, అలాగే షార్ట్కట్కి ఓకే. నెక్స్ట్ రికార్డింగ్ ఆపరేషన్ స్టెప్స్ ఇంటూ మ్యాక్రో. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే రికార్డ్ చేస్తారు, తర్వాత స్టాప్ చేస్తారు. Next one, macro has been created now. If you would like to see the steps in a macro, click macros in a group of code. Like this. ఇది వ్యూ ట్యాబ్. సో మీకు ఏమేమి మ్యాక్రోస్ ఉన్నాయో తెలియడం కోసం మనం ఏం చేస్తామంటే మ్యాక్రోస్ని క్లిక్ చేసుకుంటాం. సో మీకు అవసరం లేదు అనుకుంటే డిలీట్ యాస్, మళ్ళీ క్లిక్ వ్యూ, డిలీట్. ఓకేనా. నెక్స్ట్ హౌ టు రన్ అండ్ డిలీట్ అండ్ ఎక్సెల్ మ్యాక్రోస్. సో ఓవరాల్గా మనం మ్యాక్రోస్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ కానివ్వండి, ఫార్ములాను కానివ్వండి, రిపిటేటివ్ స్టెప్స్ లేకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే మ్యాక్రోస్ని యూజ్ చేస్తాం. సో మీకు ఓఏటీలో ఏ డౌట్ ఉన్నా కానీ దీస్ ఆర్ ద రిఫరెన్స్ బుక్స్ ఫర్ ఓఏటీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.